ఎవరో కొందరి ప్రయోజనాల కోసం ఎలక్షన్ కమిషన్ మొత్తం వ్యవస్థనే భ్రష్టు పట్టిస్తూ ఉండడం నిజంగా బాధాకరం. ఎక్కడే గనక ట్రాన్స్పరెన్సీ లేకుండా, అకౌంటబిలిటీ లేకుండా, ఏ ఆధారానికి కూడా సమాధానం చెప్పకుండా వాళ్ళు తప్పించుకుంటున్న విధానం, వాళ్ళకు పాలకపక్షం అండ ఉంది, పాలకపక్ష మీడియా ఉంది, పాలకపక్ష సోషల్ మీడియా ఉంది, వాట్సాప్ యూనివర్సిటీలు ఉన్నాయి, మనల్ని ఎవరు ఏమీ చేయలేరని అలాగని చెప్పి సిస్టమ్ను కొలాబ్ చేసేస్తారా? ఇంతకుముందు రాహుల్ గాంధీ గారు మీడియా సమావేశం పెట్టి ఓట్ల చోరీ ఏ విధంగానో ఆధారాలతో సహా చూపించారు. బెంగళూరు సెంట్రల్లో కాన్స్టిట్యున్సీలో ఒకే దగ్గర 160 మంది ఉన్నారు, 170 మంది ఉన్నారు, 78 ఓట్లు ఉన్నాయని. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీ రాత్రి బయటపెట్టినటువంటి ఓట్ల దొంగతనం రిలేటెడ్ బీహార్లో, అది దేశవ్యాప్తంగా కూడా అందరూ ముక్కును వేలేసుకుంటూ ఉన్నారు. ఒక ఎగ్జాంపుల్ వాళ్ళు బయట పెడితే, కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా ఈ ఓట్ల చోరీని బయట పెడుతూ ఎక్కడంట, బీహార్లో బోధ్గయా జిల్లాలో కాన్స్టిట్యున్సీలో నిదాని అనే ఊరట. ఆ ఊర్లో వందల కుటుంబాలు ఉన్నాయి, వేల మంది నివసిస్తూ ఉన్నారు. ఒక ఊరంతా, ఆ ఊరు ఇల్లు అన్ని ఫోటోలు రిలీజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఒక ఊర్లో చాలా మంది ఉన్నాయి, కానీ ఎలక్షన్ కమిషన్ ఊరు మొత్తానికి ఓట్లు తీసేసింది. ఊర్లో ఎక్కడ ఈ ఇంట్లో ఈ ఓటు, ఈ ఇంట్లో ఓటు అని చెప్పి హౌస్ నంబర్లు లేవు. ఊర్లో ఎవరికి కనుక ఆ మిగిలిన ఇళ్లలో ఓట్లు లేవు. అన్ని ఓట్లు సుమారు కలిపి ఒకే ఇల్లే, అందులో హౌస్ నంబర్ 6 అనే ఇంట్లో 947 ఓట్లు ఉన్నాయట. ఒక ఇంట్లో హౌస్ నెంబర్లని అరేంజ్ చేసేసి మిగతా వాళ్ళకు ఓట్లని తీసేసి ఒక ఇంటి అడ్రస్ మీద 947 ఓట్లు. ఒక ఇంట్లో 947 మంది ఉంటారా? 947 మంది ఆధారాలను పోస్ట్ చేసేసింది కాంగ్రెస్ పార్టీ. పోస్ట్ చేయడమే కాదు, ఈ ఎలక్షన్ ప్రధాన కమిషన్ జ్ఞానేష్ కుమార్ని ట్యాగ్ చేసి ఇప్పుడు సమాధానం చెప్పు, ఎవరి కోసం ఈ పని చేస్తూ ఉన్నారు? ఎస్ఐఆర్ అంటే ఓట్ల సవరణ అనేది అన్ని తొలగించేసి ఫ్రాడ్ చేయడం కోసమా? మీరు ఇంటింటికి తిరిగితే మరి ఇలా ఒక్కింట్లో కానీ ఓట్లు ఇప్పుడు అన్ని ఒకే దగ్గర 947 ఒక్కింట్లోనే ఎట్లా ఉన్నాయి? ఇంకెంత సిస్టాన్ని నాశనం చేస్తారు? ఎవరి కోసం రిగ్గింగ్ చేస్తున్నారు? ఎవరి కోసం డెమోక్రసీని మీరు ధ్వంసం చేస్తూ ఉన్నారు అని చెప్పి ఈ ఆధారాలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ బయటపెట్టిన తర్వాత దేశం అందరూ ముక్కున వేలేసుకుంటారు. ఒక ఇంట్లో 947 ఏంది? ఊరు మొత్తానికి ఓట్లే లేకుండా, ఊరు మొత్తానికి ఓట్లే లేకుండా డిలీట్ చేసేయడం ఏంటి? ఒకే ఇంటి అడ్రస్ మీద 947 ఓట్లు ఏంటి? ఏం చేస్తున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పి మొత్తం అందరూ కూడా దేశంలో చాలా మంది స్పందిస్తూ ఉన్నారు. ఎంత ఆశ్చర్యం! ఒక ఇంట్లో 947 ఓట్లు అంటారు. ఏం మిరాకిల్ చేస్తున్నారా వీళ్ళు? ఇంకా అట్లా అనుకుంటే ఎవరు దొంగ ఓట్లు ఎట్లా గుర్తుపట్టాలి? ఎవడు గుర్తుపడతాడు? హౌస్ నెంబర్లో తీసేసి ఒకే ఇంటికి అన్ని పెట్టేది ఎవడు గుర్తుపట్టేది? ఏ ఓటు ఏంది? ఎవడు పోయేయాలి? ఏందో చేస్తున్నారు, ఎంత ధ్వంసం చేయాలి అంత చేస్తున్నారు. ఫైనల్గా ప్రజలు తిరుగుబడితేనే అన్ని సెట్ అవుతాయేమో అనిపిస్తుంది ఒక్కోసారి.